దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. ఈ శ్లోకము భగవద్గీత 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. ఈ శ్లోకము ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని మరియు శరీర పరివర్తనను చాలా సులభంగా వివరిస్తుంది. దీనిలోని అంతరార్థాలు ఇలా అర్థం చేసుకోవచ్చు. నిరంతర మార్పు. ఒక మనిషి జీవితకాలంలో శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక మనిషి జీవితకాలంలో శరీరము నిరంతరము మారుతూ ఉంటుంది. కణాలు మారుతున్నాయి, వయస్సు మారుతుంది, కానీ ఆ మార్పులన్నింటినీ గమనించే ఆత్మ మాత్రము స్థిరంగా ఉంటుంది. బాల్యంలో ఉన్న వ్యక్తి యవ్వనంలోకి, ఆపై ముసలితనంలోకి మారినప్పటికీ నేను అదే వ్యక్తిని అనే స్పృహ మారదు. అంటే శరీరం మారుతున్న ఆత్మ మారదు. మరణం అంటే ముగింపు కాదు. మరణం అనేది కేవలం పాత దుస్తువులను వదిలి కొత్త దుస్తులను ధరించడం వంటిది. ఒక శరీరం జీవించడానికి పనికిరానప్పుడు ఆత్మ దానిని వదిలి మరొక కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంటుంది. దీనిని దేహాంతర ప్రాప్తి అంటారు. ధీరుల లక్షణం. ధీరుడు అంటే జ్ఞాని లేదా వివేకవంతుడు అని అర్థం. ఒక వ్యక్తి మరణించినప్పుడు శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు అని తెలిసిన జ్ఞాని మరణాన్ని చూసి భయపడడు లేక దుఃఖించడు. మార్పు అనేది ప్రకృతి సిద్ధమని గ్రహించి స్థితప్రజ్ఞతతో ఉంటాడు. మనము మన శరీరమే అని భ్రమపడటం వల్లే మరణం అంటే భయము, వియోగము అంటే బాధ కలుగుతాయి. మనము ఆత్మస్వరూపులమనే ఈ శరీరం కేవలము ఒక సాధనం మాత్రమేనని గుర్తిస్తే జీవితంలో వచ్చే మార్పులను, కష్టనష్టాలను సమదృష్టితో చూడగలుగుతాము. ఈ జ్ఞానము మనిషిని మమకారాల నుండి విముక్తుడిని చేసి భయం లేని జీవనానికి మార్గదర్శకత్వం చేస్తుంది. ప్రతి మార్పులోనూ ఒక అంతర్లీనమైన శాశ్వతత్వాన్ని చూడటమే ఈ శ్లోకం అందించే గొప్ప సందేశం.